వినియోగదారులని తప్పుదోవ పట్టిస్తున్నారు. మంచి చెడు తెలియని చిన్నారులు వాటి ప్రభావానికి గురవుతుండడం ఆందోళన రేకెత్తిస్తోంది. పేరెంటింగ్ అలర్ట్స్ పెట్టినా పెద్దగా ఫలితం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది. దీంతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో 13 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా నిషేధించారు. 90 రోజుల్లో విధి విధానాలు ఖరారు చేస్తారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో సీఎం చంద్రబాబే స్వయంగా ప్రకటించిన పరిస్థితి. సోషల్ మీడియా ద్వారా చిన్నారులు విజ్ఞానం పొందడం కంటే వాటి బారిన పడి నష్టాలు కొని తెచ్చుకోవడమే ఎక్కువగా ఉంటుందని ప్రభుత్వం గుర్తించింది. చిన్నారులు మానసికంగానూ దెబ్బతింటున్నారని నిపుణులు చెబుతున్నారు. చెడు అలవాట్ల బారిన పడుతున్నారని అంటున్నారు. సోషల్ మీడియా దుష్ప్రభావాల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వచ్చిందని సీఎం చంద్రబాబు చెప్పడం గమనార్హం. ఈరోజు అధ్యక్ష, వైట్ కాలర్ క్రైమ్స్ పెరుగుతున్నాయి, డిజిటల్ అరెస్టులు అవుతున్నాయి. ఇంకొక పక్కన ఎక్కడికక్కడ సైకోస్ అంతా కూడా సోషల్ మీడియాలో వచ్చి క్యారెక్టర్ అసాసినేషన్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇటీవల 5 సంవత్సరాల్లో జరిగినటువంటి సమస్యలని మనం చూస్తే గంజాయి, అదే సమయంలో ఎక్కడికక్కడ డ్రగ్స్, దీనికి బానిసలైపోయి చాలా సమస్యలు చేసే పరిస్థితి వచ్చారు. నేను ఇప్పుడు మళ్ళీ ఒక మాట గట్టిగా చెప్తాను అధ్యక్ష, ఎవడైనా సరే ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజు కావాలని మనస్సాక్షిగా కోరుకుంటున్నా. ఆడబిడ్డలకు పూర్తిగా రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకోమని కోరుకుంటున్నా. కర్ణాటక సర్కార్ కూడా సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్లో 13 ఏళ్ల పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేయగా అక్కడ 16 ఏళ్లలోపు పిల్లలు వాడకుండా నిషేధం విధించారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అక్కడి అసెంబ్లీలో ప్రకటన చేశారు. టీనేజర్లపై సోషల్ మీడియా దుష్ప్రభావం చూపుతుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారాయన. ఆస్ట్రేలియాలో మైనర్లకు సోషల్ మీడియాపై నిషేధం ఉండగా ఫిన్లాండ్, యూకే కూడా అమలుకు కసరత్తు చేస్తున్నాయని సీఎం సిద్ధరామయ్య గుర్తు చేసిన పరిస్థితి. రైట్, బాల్యాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను ఇటు ఐ న్యూస్ కూడా గుర్తించింది. ఖచ్చితంగా ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకెళ్లాలనే ఒక సదుద్దేశంతో ఈరోజు మనం ఈ డిబేట్ను చేపడుతున్నాం. డిబేట్లో మనతో మాట్లాడేందుకు శ్రీనివాస్ గారు, ప్రముఖ సైకాలజిస్ట్, అదేవిధంగా విశ్లేషణ కూడా అందిస్తారు. అదేవిధంగా ప్రముఖ న్యాయవాది, అదేవిధంగా విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మీ అందరికీ సుపరిచితులే. ముందుగా రామ్మోహన్ రావు గారికి, శ్రీనివాస్ గారికి నమస్కారం. యా శ్రీనివాస్ గారు, అసలు ఇటువంటి విషయాన్ని ఒకటి మాట్లాడుకోవాల్సి వస్తుంది అని కూడా అనుకోని పరిస్థితులు. ఒకప్పుడు చందమామ రావే, జాబిల్లి రావే అంటూ గోరుముద్దలు తినిపించిన తల్లులు ఈరోజు మొబైల్ ఫోన్ ఇవ్వందే పసిపిల్లలు కూడా అన్నం తినని పరిస్థితికి తీసుకొచ్చారు. సో ఏంటి అసలు సమాజంలో ఈ ఫోన్ల ప్రభావం పెరిగిపోయింది. అట్ ది సేమ్ టైం మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతుందని ప్రభుత్వాలు కూడా గుర్తించే స్థాయికి వచ్చాయి. అంటే ప్రభుత్వాలను ఎవరో ఒకళ్ళు, మీలాంటి మేధావులు, రామ్మోహన్ రావు గారు లాంటి వాళ్ళు సూచనలు చేస్తే పట్టించుకోవాల్సిన ప్రభుత్వాలు ఈరోజు ప్రభుత్వాలే ఒక చట్టాన్ని చేసేందుకు ముందుకు వచ్చాయంటే వీటి ప్రభావం ఎంతవరకు ఉంటుంది, ఏం చెప్పదలుచుకున్నారు? అవును సార్, అందరికీ నమస్కారం సార్. రామ్మోహన్ సార్కి, మీకు, మన న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. మీరు తీసుకున్న సబ్జెక్టు సార్ చాలా రెలవెంట్ సబ్జెక్టు. ఏపీలో ఇప్పుడు 13 సంవత్సరాలకి సోషల్ మీడియా నిషేధిస్తామని మంచి గొప్ప ప్రకటన చేశారు. అదేవిధంగా కర్ణాటకలో 16 సంవత్సరాల వరకు నిషేధం జరుగుతుందని సిద్ధరామయ్య గారు ప్రకటించారు. మీరు అన్నట్లు సోషల్ మీడియాకి 2 వైపులా పదును ఉంటుంది సార్. సోషల్ మీడియా అనేది పిల్లల చేతిలో అణుబాంబు లాంటిది. అణుబాంబు ఎంత ప్రమాదమో పిల్లల చేతిలో ఈ సోషల్ మీడియా ఉండడం అనేది అంత ప్రమాదం. అదేవిధంగా సేమ్ టైం అదే సోషల్ మీడియాని మనం ఖచ్చితంగా నైపుణ్యంగా వాడినట్లయితే అద్భుతాలు జరుగుతున్నాయి సార్. ఎలా అంటే ఇప్పుడు పేద పిల్లలు ఎదువరికి ఇంత నేను చదువుకునేటప్పుడు పవర్ సప్లై లేకుండా మా విలేజ్ లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని కరెక్ట్ గా యూటిలైజ్ చేస్తే ఎటువంటి కోచింగ్ లేకుండా నీట్ అని, అంటే ఎంబీబీఎస్ గానీ, సివిల్స్ గానీ, ఐఐటి జేఈ మెయిన్స్ గానీ, ఇవన్నీ పిల్లలు ఆ సోషల్ మీడియాలో వీడియోస్ చూస్తూ అవేర్ చేస్తూ సాధిస్తున్నారు. అంటే సోషల్ మీడియాని మనం ఒకే వైపు చూడకుండా 2 వైపులా చూడాలి. నాణ్యానికి బొమ్మ బొరుసులాగా అణుబాంబు కంటే ప్రమాదమైంది. అదే విధంగా అద్భుతంగా పనిచేసే మానవ వనరులను అద్భుతంగా తీర్చిదిద్దే ఆయుధం లాంటిది. మీరన్నట్టు సార్, చిన్న పిల్లలు, మీ 13 సంవత్సరాలు 16 సంవత్సరాల పిల్లలు దీన్ని వాడడం వల్ల
వాళ్ళ మనసు ఇప్పుడే వికసిస్తుంది. ఉమ్, ఎర్లీ ఏజ్ లో అంటే 13 to 14, 16 ఇయర్స్ వరకు వాళ్ళ మనసు ఆ మైండ్ వికసిస్తుంది. ఆ వయసులో వాళ్ళ మైండ్ ని మనం వికసించనీయకుండా ఈ సోషల్ మీడియాకి అడిక్ట్ అయితే వారంతా ఏమవుతారంటే మళ్ళీ ఆదిమ జాతిలోకి పోతామైందని భయం అవుతుంది సార్ నాకు. పిల్లల్ని చూడండి మీరు, ఫోన్ ఇస్తే తప్ప వాడు అన్నం తింటలేదు, ఫోన్ ఎస్ ఇస్తే తప్ప రిలాక్స్ అవ్వటం లేదు. కొంతమంది చూశారు సార్, ఇంకా దారుణం ఏమిటంటే మొన్న కూకటిపల్లిలో సహస్ర అనే అమ్మాయిని ఒక 10th ఎస్ క్లాస్ ఎస్ చదివే అవును. పిల్లవాడు సెల్ ఫోన్ లో, సార్ ఒక్క నిమిషం టైం అయ్యింది నాకు. ఎస్ ఎస్ సెల్ చెప్పండి. ఫోన్ లో ఓన్లీ టెర్రర్ సినిమాలు, హర్రర్ సినిమాలు చూస్తూ ఆ అబ్బాయి అమ్మాయిని 25 చోట్ల పొడిచి చంపిండు. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఇప్పుడు సమాజంలో పిల్లలు మీరన్నట్లు మంచి కంటే చెడు ఎక్కువ చూస్తున్నారు. కాబట్టి సోషల్ మీడియాని ఒక ఆంధ్రప్రదేశ్, కర్ణాటకనే కాదు, నాకు తెలిసి ఈ భారతదేశంలో మొత్తంలో ఆ 13 ఏజా లేదా 16 ఏజా అని నిపుణులతో చర్చించి ఆ దాదాపు అన్ని రాష్ట్రాల్లో దాన్ని నిషేధిస్తేనే బాగుంటుంది తప్ప. ఇంకొక ఘటన సార్, ఒక చంటి 10వ తరగతి అమ్మాయి లేదా ఇంటర్మీడియట్ చదివే అమ్మాయి ఆ లవ్ చేస్తే అమ్మ పెళ్ళొద్దన్నదని ఎస్ అమ్మనే చంపించి, ఆ లవర్ని పిలిచి అమ్మనే చంపించి, అంటే దేని కొడుగడుతున్నారు సార్? రైట్. మీరు చూశారు, ఈ సోషల్ మీడియా వల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయి, కానీ లాభాలు కూడా ఉన్నాయి సార్. నేను ఏమని చెబుతా అవును అంటే, అవును అవును. ఇప్పుడు ఎర్ర రుమాలు గట్టు అని మల్లమ్మ పాడింది. ఆమె ఒక ఓవర్ నైట్ లో ఫేమ్ అయింది. అంటే ఆమె భర్త చనిపోతే ఎప్పటి నుంచో ఒక పాట రాసుకుందాం, దాన్ని పబ్లిష్ చేసుకుందాం అంటే ఎక్కడ ఆమెకు మీడియా దొరకలేదు. కానీ సోషల్ మీడియాలో ఒక ఓవర్ నైట్ పాడి ఆమె సెలబ్రిటీ అయింది. దానివల్ల ఉపయోగం ఏం జరిగిందంటే ఆ పేదరాలైన మల్లమ్మ తన బిడ్డల్ని మంచిగా చదివించుకోగలుగుతుంది. అదే కాదు, ఇప్పుడు నాలుగు పునర్విక విషయాన్ని ఒకటి తీసుకుందాం. మొత్తంగా భారతదేశాన్నే కదిలించింది పునర్వికకి సంబంధించి ఒక 16 కోట్ల ఇంజెక్షన్ కి సంబంధించి ఈ సామాజిక మాధ్యమం ద్వారానే చైతన్యం వచ్చిన పరిస్థితి కూడా ఉంది. సో దాన్ని కూడా మనం ఒక మంచి పరిణామంగానే చూడాలి. అదే సార్, యా నేనేమంటా అంటే సోషల్ మీడియాని మనం రెండు వైపులు చూడాలి. దాన్ని వాడే పద్ధతిని బట్టి ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా పిల్లలకైతే అవసరం లేదు సార్. ఆ వయసులో వాళ్ళ మైండ్ గ్రూమింగ్ అవుతుంది, అంటే ఎస్ వికసిస్తుంది. ఆ వికసించే సమయంలో దీనికి ఎడిక్ట్ అయితే అది నాశనం అయిపోయి యా రైట్. వ్యవస్థే ఆగమవుతుంది. ఇది ఒక దుష్పరిమాణం జరుగుతుంది యా కనుక శ్రీనివాస్ గారు దీన్ని ఒక మాట్లాడదాం. వేలో కాకుండా ఓకే సార్, థ్యాంక్ యా యూ. ఇది యా రెండు యా రకాలుగా చూడాలి. యా మీకు టైం ఇస్తాను. రామ్మోహన్ గారు, మనం ఓకే సార్. చూస్తున్నాం. సో చాలా మంది పిల్లలు అంటే ఇప్పుడు చిన్న కుటుంబాలు అయిపోయాయి. ఒకప్పుడు అమ్మమ్మలు తాతయ్యలు చెప్పే నీతి కథలు వినేవాళ్ళు, వాళ్ళ మధ్యలో పెరిగేవాళ్ళు. మంచి ఏంటి చెడు ఏంటి అనేది పిల్లలకు తెలిసిపోయేది. ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగాలు చేయటం వల్ల కూడా పిల్లలు వీటికి ఎడిక్ట్ అవ్వాల్సి వస్తుందా? అంటే పెద్దవాళ్ళ ప్యాంపరింగ్ అనేది లేదు, పెద్దవాళ్ళ దగ్గర ఉండాల్సిన పరిస్థితులు లేవు. ఆనాటి కథలు చెప్పాలన్నా ఆ కథలు ఎక్కడ చూసుకోవాల్సి వస్తుందంటే వీటిల్లోనే, మొబైల్స్ లేదంటే ట్యాబ్లో చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇది కూడా పిల్లలపై ప్రభావం చూపట్లేదంటారా? అంటే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అంతరించడం కూడా దీనికి ఒక కారణం కాదంటారా? సార్ అన్మ్యూట్ చేయండి సార్, ప్లీజ్ అన్మ్యూట్. ఖచ్చితంగా వంశీ గారు, మీకు అట్లాగే మన మిత్రుడు శ్రీనివాసరావు గారికి, అట్లాగే మనకు ఐ న్యూస్ ప్రేక్షకుల నమస్కారం. ఇంతకుముందు శ్రీనివాసరావు గారు చెప్పిందంతా లైవ్ ఎగ్జాంపుల్ చెప్పుకొచ్చారు. అవును, చాలా ఉన్నాయి, 100 చెప్పుకోవచ్చు మనం. ఎస్ ఎస్ కానీ ఏమంటారు అంటే, ఇంతకుముందు అణుబాంబుతో పోల్చారు కదా, అణుతోని విద్యుత్ కూడా ఉత్పత్తి చేయొచ్చు కదా. అణుబాంబు వేసి నాశనం చేయొచ్చు, విద్యుత్ ఉత్పత్తి అవును. చేసుకోవచ్చు. లోక కళ్యాణానికి వాడుకోవచ్చు, లోక వినాశనానికి వాడుకోవచ్చు. నేను ఎప్పుడు చెప్తున్నాను, మీకు తెలుసు వంశీ గారు, ఇప్పుడు ఇది కత్తి లాంటిది అయితే కత్తితో కూరగాయలు కోయచ్చు, మిడకాయలు కోయచ్చు. ఎస్ కోసేవాడు తప్పు, కత్తి తప్పు కదా. కత్తికి కోసే గుణం ఉంటది. అవును. దాన్ని ఎట్లా మార్చుకోవాలి, ఏ రకంగా చేయాలి మనం ఆలోచించాలి. మీరు అన్నట్టు ఉమ్మడి కుటుంబాలు నాశనం కావడం, అమ్మమ్మలు నానమ్మలు వారు ఒక దగ్గర ఉండకపోవడం, మనకు న్యూక్లియర్ కుటుంబాలు పెరగడం, పిల్లల పట్ల మనకు బాధ్యత ఎంత ఉన్నా కూడా అది యాంత్రిక జీవితంలో వాళ్ళను సరైన విధంగా ప్యాంపరింగ్ చేసే అవకాశం లేకపోవడం, ఇవన్నీ కూడా కారణం. కానీ నేను ఇంకొక ధోరణి ఆలోచన చేస్తాను. మంచిదే, నేను ఏమంటున్నా, అభినందిద్దాం. కర్ణాటక ప్రభుత్వం అయితే ఆల్రెడీ 16 years అని చెప్పేసింది. ఆస్ట్రేలియా ఒక్కటి మాత్రమే మైనర్లకు లేదన్నది. ఇప్పటికే ఫిన్లాండ్ కానీ డెన్మార్క్ కానీ ఇంకా ఆచరణ సాధ్యం కాలేదు, ఆచరణ చేస్తలేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్ లో ఆలోచన చేస్తుంది, ఇప్పుడు మొదలు కాలే. ఒక్క కర్ణాటకని వాళ్ళ బిల్ ప్రవేశపెట్టింది కనుక దీన్ని చర్చ పెట్టుకుంటున్నాం. నేనేమంటా అంటే, ఇంతకుముందు చెప్పినట్టే ఇప్పుడు కత్తితో కూరగాయలు కోయచ్చు, మిడకాయలు కోయచ్చినంటే కత్తి తప్పు కాదని ఎట్లా అంటున్నాను. దీనిలో రెండో కోణం కూడా ఉంటుంది. ఏదో వద్దంటే మాకు చేయబుద్ధి అవుతుంది మనుషులు. మేము చందమామ కథలు చిన్నప్పుడు చదువుకునేవాళ్ళం. మనం అందులో ఏముంటది, రాజు గాని యువరాజును అరే ఉత్తరం దిక్కు పోవద్దురా అంటావు, అంటే ఉత్తరం దిక్కే పోతాడు వాడు కదా. అంటే ఏమైంది అంటే, ఎక్కడ నిబంధన ఉంటుందో దాన్ని, ఎక్కడైతే కట్టుబాటు ఉంటుందో ఆ కట్టుబాటు ఛేదిద్దామనే మనస్తత్వం ఉంటది. ముఖ్యంగా ఈ టీనేజ్ పిల్లలు. నేను అడల్సెన్స్ ట్రైనింగ్ లో
మేము హై స్కూల్కి వెళ్ళి ఇస్తుంటాను. అడల్సెన్స్ లో చాలా ఇంతకుముందు శ్రీనివాసరావు గారు చెప్పినట్టు చాలా ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. అంటే 13 to 19 అంటారు. చాలా ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. ఎటువైపు అటు గుంజుకపోతూనే ఉంటాయి. ఎటు ఏం చేయలేము మనం దాన్ని. కానీ దీన్ని ఆపాలంటే సోషల్ మీడియా బ్యాన్ చేస్తే ఎట్లా చేస్తారు? ఓన్లీ నేనన్నా టిక్ టాక్ కానీ చెప్పిన 4-5 ఉన్నాయి కానీ ఈ ప్లాట్ఫామ్స్ లోకి 16 ఏళ్ల పిల్లలు రానివ్వరు. అంటే వాళ్ళకు అకౌంట్ తెరవడానికి వీల్లేదు. కానీ శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఉంటాయి కదా. ఇప్పుడు ఏమైందంటే శ్రీనివాసరావు గారికి ఫోన్ ఉన్నది, పిల్లవాడు ఉన్నాడు, ఆ ఫోన్ తీసుకొని చూస్తాడు. ఇప్పుడు అప్పుడు ఏం చేస్తాం? అందుకని ఏమంటున్నా అంటే సోషల్ అకౌంట్ బ్యాన్ చేయడం కరెక్టే కాదంటే, అంటే వాళ్ళంటే వాళ్ళు చేయకుండా ఎంత పెట్టేగిపోయిందంటే సోషల్ అకౌంట్ సోషల్ మీడియాది. ఒక అమ్మాయి మనకు స్కూల్లోకి ఫోన్ అనుమతించాలని టీచర్ చెప్తే టీచర్ నువ్వు చెప్పుతో కొట్టింది. వీడియోలు వచ్చినాయి మనకు. అంటే అంత హరాష, అంత రకంగా ఎక్స్ట్రీమ్ గా పోతున్నారు పిల్లలు కూడా చూస్తున్నాం మనం. కానీ ఇది మానసిక వికాసానికి కూడా పనికొస్తుంది కదా అంటున్నాను. జనరల్ గా ఏదైనా ప్రశ్న వేస్తే 20 సెకండ్ల కన్నా టైం ఇస్తలేండి పిల్లలకు. ఏదైనా స్కూల్ పోయినప్పుడు నేను మోటివేషనల్ స్పీకర్ గా చెప్తే 20 సెకండ్లు ఎందుకు అంటున్నాను అంటే 20 సెకండ్లు దాటితే వాడు టకటక సెల్ ఫోన్ చూస్తున్నాడు, సమాధానం చెప్పేస్తున్నాడు, వానికి వేరే ఆలోచన లేదు. దీనివల్ల ఏమైందంటే మానసిక వికాసం, మెదడు వికాసం పొందుతలేదు అంటున్నాను. 2 2 4 4 4 16 అని మనం ఉన్నట్టు చెప్తున్నామే. 2 4 అవసరం అవునా కాదా అని చెప్పడానికి చెక్ చేసుకుంటున్నాడు. క్యాలిక్యులేటర్ నుంచి మొదలు పెడితే ఇవాళ అన్ని కూడా. అంటే ఏమైందంటే మెదడు ఆలోచించే శక్తి కోల్పోతుంది. దానివల్ల ఏమైందంటే పరీక్షలప్పుడు క్యాప్సిల్ నింపుకొని పోయి 3 గంటల్లో పరీక్ష రాయాలన్నప్పుడు వాడు మెదడు పనిచేయదు. చాలా చాలా ప్రభావం చూపుతుంది రామ్మోహన్ రావు గారు. మీరు చెప్తున్నట్టుగా అసలు ఏది నిజం ఏది అబద్ధం అంటే తల్లిదండ్రులు చెప్పినా కానీ ఈ రోజు పిల్లలు మరలా గూగుల్లో వెళ్ళి ఇది కరెక్టా కాదా అని సెర్చ్ చేస్తున్న పిల్లలు కూడా ఉన్నారు. 10th క్లాస్ ఇంటర్ వాళ్ళు ఏదైనా తల్లిదండ్రులు చెప్తూ ఉంటే ఇది కరెక్టా కాదా అని గూగుల్ చెప్పిందానే చూస్తున్నారు. గురువు కన్నా కూడా ఇప్పుడు గూగులే ఎక్కువైపోయింది. నేను చెప్తాను చిన్న సంఘటన. మనం మానవీయ సంఘటనలు మాట్లాడుకుంటే ఎక్కువ టచ్ అవుతాం ప్రేక్షకులకు. నేను మా మనవరాళ్ళు కారులో వస్తున్నాం, 12 ఏళ్ల పిల్లలు. ఏమన్నదంటే ప్రజ్ఞ అని పేరు. ఏమన్నదంటే నేను ఒక ప్రశ్న అడిగితే నాకు తెలియదు బిడ్డ తెలుసుకొని చెప్తాను. అంతెందుకు తాతయ్య ఇగో పక్కనే ఉంటున్నా చూడండి, మీరు అక్కడికి పోతే అన్ని చెప్తుంది అన్నాడు. ఎందుకు చూద్దామని పోయినాను ఆమెతో. అద్భుతంగా మీరు ఏదో ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకు వాడు మనకు క్వశ్చన్ బ్యాంక్ లాగా చెప్పేస్తున్నాడు. అంటే ఇంతే ఇది పెట్టుకొని కూర్చున్నాడు, వాడు ఒక షాప్ పెట్టుకొని కూర్చున్నాడు. అంటే ఇట్లా తయారైపోయింది. అంటే మీరు పరీక్షల కోసం పిల్లలు చదివే బదులు పరీక్షల కోసం ఇట్లాంటి చేస్తున్నారు, ట్రిక్స్ చేస్తున్నారు కదా. అందుకని ఏమంటారు అంటే 2 ఉంటాయి. ఇప్పుడు దీన్ని నిషేధించడం వల్ల మంచిదే అనిపిస్తుంది, కానీ నిషేధించడం వల్ల కొన్ని అనర్థాలు కూడా జరుగుతాయి అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు నేర్చుకునే విజ్ఞానం దీన్ని ఇప్పుడు నేను మంచి నేర్చుకోవచ్చు, చెడు నేర్చుకోవచ్చు కదా. శ్రీనివాసరావు గారు అదే అన్నాడు కదా. ఏమన్నా మంచి నేర్చుకోవడానికి ఇప్పుడు ఉదాహరణకు చాలా మనకు విజ్ఞానదాయకమైన విషయాలు మనం నేర్చుకోవడానికి వీలున్నది కదా, మరి అవి కోల్పోతారు కదా. కానీ దీన్ని ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు నిషేధం ఎంత కరెక్టో ఆ తర్వాత వీళ్ళు పిల్లల తల్లిదండ్రులు దీన్ని ఏం చేయాలంటే కంట్రోల్ చేసి, ఇప్పుడు చాలా అంటే చైల్డ్ లాక్స్ చేస్తారు, మీకు అన్ని యాప్స్ అందుబాటులో పిల్లలు లేకుండా పిల్లలకు అందుబాటులో చూస్తారు కదా. ఇది చేసి వాళ్ళ సెల్ ఫోన్ వాడేటప్పుడు హోంవర్క్ మనకు వస్తుంది, వాళ్ళ చాలా వరకు చూస్తున్నాం కదా మనం. ఇతరత్ర మనకు విషయాలు నేర్చుకోవడానికి మనకు వస్తుంది. కానీ ఏమవుతుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన యుగంలో కొన్ని నిషేధించి మనం ఆపలేమంటున్నాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో చాలా నేర్చుకోవాల్సి ఉన్నది. దాంతో చాలా వరకు మనకు వాళ్ళు హోంవర్క్స్ తో పాటు రకరకాల మనకు రీసెర్చ్ కూడా చేసుకుంటున్నారు కదా. అవును, ఇప్పుడు సైన్స్ ప్రాజెక్టులు ఉంటున్నాయి. ఖచ్చితంగా పిల్లలకు ఆ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇంటర్నెట్ యూజ్ చేయందే వాళ్ళకి పాసిబుల్ అవ్వదు కదా. ఇప్పుడు నేనున్నాను, గతంలో 4 పుస్తకాలు చదువుతాయి కాబట్టి ఒక డిబేట్ లో పాల్గొనడం కొంచెం కష్టం అవుతుంది. ఇప్పుడు అట్లా కాదు కదా. మీరు చెప్పిన 3 నిమిషాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెంట్ డెవలప్మెంట్స్ అంటే యుద్ధం గురించి కానీ దేని గురించి నాకు వస్తుంది కదా. మనం అందరం ప్రపంచం కుగ్రామంగా మారిపోయిన తర్వాత గిరిగీసుకొని మనకు గోడలు కట్టుకుని బతకలేమంటున్నాం. ఇంకోటి ఏంటంటే గోడలు కట్టిన దేశాలే గోడలు కూల్చుకుంటున్నాయి కదా. అది అవసరమా కాదంటే అవసరమే ఖచ్చితంగా. ఇంప్లిమెంటేషన్ ఎట్లా చేస్తారనే సమస్య. ఇంతకుముందు శ్రీనివాసరావు గారు ఒక మంచి సూచన చేశారు. కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇక్కడ ఆపితే లాభం లేదు, మొత్తం దేశం అంతా కనీసం దేశం ఒకటిగా. రెండవది కూడా ఏమంటే నిషేధించి దేన్ని ఆపలేమంటేందుకు ఒక సుప్రీంకోర్టు తీర్పు చెప్తాను నేను. 1960s లో వచ్చిన తీర్పు అది. అప్పుడు మద్య నిషేధం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉండే, మన ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ కన్నా ముందు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే, ఫెయిల్ అయింది. దాని మీద ఒక సుప్రీంకోర్టులో కేసు పడితే ఏమన్నారంటే ఏ దాన్ని కూడా నిషేధించి ఆపలేము, నియంత్రించి ఆపగలుగుతాం. అంటే దీని వల్ల అనర్థాలను శ్రీనివాసరావు గారు, మీరు, నేను అందరం చెప్పడం. శ్రీనివాస్ గారు, రామ్మోహన్ రావు గారు మనకు సమయం తక్కువగా ఉంది. రామ్మోహన్ రావు గారు మనకు సమయం తక్కువగా ఉంది. శ్రీనివాసరావు గారు, ఫైనల్ గా ఒక క్వశ్చన్. ఈ బారిన పడ్డ పిల్లలు బయటికి రావాలి అంటే ఒక సైకాలజిస్ట్ గా మీరు ఏం చెప్తారు? ఎస్ సార్, గుడ్ క్వశ్చన్ సార్. ఒక సైకాలజిస్ట్ గా నేను ఏమంటా అంటే పిల్లలు ఎక్కడో కాదు సార్, మా ఇంటి పక్కనే మా తమ్ముడు కుమార్ గౌడు ఎట్నే అడిక్ట్ అయ్యి బాగా చిరాకు చేస్తుంటే
వాడికి ఏం చేసామంటే దానికి ఏమి మందు ఉండదు సార్. ముఖ్యంగా తల్లిదండ్రులు వాడిని గమనిస్తూ వాడితో ఎక్కువగా మాట్లాడుతూ బయటికి తీసుకెళ్తూ వాడిని ఏరే ఎంగేజ్ చేయాలి తప్ప, యా సెల్ ఫోన్ లేకుండా ఎంగేజ్ చేయాలి తప్ప, సెల్ ఫోన్ అవసరం రాకుండా వాడు సెల్ ఫోన్ ముట్టకుండా వాడు 24 గంటలు ఒక నెల పాటు 45 రోజుల పాటు చేయగలిగితే ఖచ్చితంగా ఆ పిల్లలు డివేట్ యా అవుతారు. రైట్ అంటే సార్, మీరు రైట్ అన్నట్లు సార్. ఖోఖో ఆడటం కానీ, షటిల్ ఆడటం కానీ, ఎస్ క్రికెట్ ఆడటం కానీ, వాట్ ఎవర్ ఇట్, యా రైట్. పిల్లల్ని మానసిక ఉల్లాసం గేమ్స్ ఉండాలి. పెట్టాలి. మానసిక ఉల్లాసం ఉన్నప్పుడు పిల్లలు ఖచ్చితంగా ఆ వైపు మరలుతారు. సో ఖచ్చితంగా తల్లిదండ్రులదే కాబట్టి బాధ్యత ఉంది. తల్లిదండ్రులతో పాటు అవును సార్. సమాజంలో కూడా మంచి చెడు చెప్పే వాళ్ళు ఉండాలి. ఆ పిల్లల భవిష్యత్తును మనందరం కూడా కాపాడాల్సిన బాధ్యత ఉందని ఐ న్యూస్ అయితే తెలియజేస్తుంది. సో చర్చలో పాల్గొన్న రామ్మోహన్ రావు గారికి, శ్రీనివాస్ గారికి ఐ న్యూస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు.